హాయ్ ఫ్రెండ్స్. రాజ్యాంగంపై కొందరు ప్రముఖులు కొన్ని వ్యాఖ్యలు చేశారు. అదేంటో చూద్దాము. సామాజిక పత్రం మరియు అతుకుల బొంతలాగా ఉంది అని గ్రాన్విల్లే ఆస్టిన్ వ్యాఖ్యానించారు. నెక్స్ట్ అరువుల మూట అని మ్యారీ జోన్స్ అండ్ జెన్నింగ్ అన్నారు. దేన్ని? రాజ్యాంగాన్ని. నెక్స్ట్ రాజ్యాంగాన్ని ఐరావతంతో పోల్చిన వారు ఎవరు? హెచ్వి కామత్. ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అండి. రాజ్యాంగాన్ని ఐరావతంతో ఎవరు పోల్చారు అంటే హెచ్వి కామత్. నెక్స్ట్ రాజ్యాంగాన్ని అర్ధ సమాఖ్య అని ఎవరన్నారు? కేసీ వేర్. నెక్స్ట్ న్యాయవాదుల స్వర్గం అని రాజ్యాంగం అనేది న్యాయవాదుల స్వర్గం అని ఎవరన్నారు? సర్ ఐవర్ జెన్నింగ్. ఇది కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అండి. రాజ్యాంగాన్ని న్యాయవాదుల స్వర్గం అని ఎవరన్నారు? సర్ ఐవర్ జెన్నింగ్ అని అన్నారు. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. రాజ్యాంగాన్ని సామాజిక పత్రము మరియు అతుకుల బొంతలాగా ఉందని గ్రాన్విల్లే ఆస్టిన్ అన్నారు. ఇంకా అరువుల మూట అని ఎవరన్నారు? మ్యారీ జోన్స్ అండ్ జెన్నింగ్. నెక్స్ట్ ఐరావతంతో పోల్చింది ఎవరు? హెచ్వి కామత్. అర్ధ సమాఖ్య అని ఎవరన్నారు? కేసీ వేర్. న్యాయవాదుల స్వర్గం అని ఎవరన్నారు? సర్ ఐవర్ జెన్నింగ్. ఇది ప్రీవియస్ ఇయర్లో ఇందులో 2 బిట్స్ వచ్చాయండి. ఒకసారి రివిజన్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ అయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.